అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అరుపు తెచ్చిన జ్ఞానంతో మీ మస్తిష్కాలు నిండిపోయి ఉన్నాయి. ఎమోషన్స్ అనేవి కళంకమైన మీ భోగభాగ్యాలను ఆనందాన్ని మరుగున పరుస్తున్నాయి. స్వేచ్ఛ ఆనందంతో పరిశుద్ధమైన ఎమోషన్స్తో శక్తిమంతులుగా జీవించాల్సింది, కానీ అది జరగడం లేదు. మీ జ్ఞాన తృజ్ఞలు జిజ్ఞాసను అభినందిస్తున్నాను. ఈ జిజ్ఞాస మరియు సాధనను అలుపెరగని పోరాటకు పటిమతో యోగి యుద్ధుడిగా కొనసాగించండి. అంతిమంగా ఈ చంచలత్వం నుండి బయటపడి దరిద్రత్వం మరియు అస్పష్టత నుండి విముక్తులైన ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అలసట మరియు పరిమిత జ్ఞానం అనే వాటి నుండి బయటపడి నిరంతరము నేర్చుకుంటూ సాధన చేయండి. దుర్భర పరిస్థితుల నుండి బయటపడడానికి తీవ్రమైన కృషి చేయండి. మీరు మీ అంతరంగంలో నివాసిస్తున్న ఆత్మస్వరూపాన్ని విస్మరించకండి. మీ అంతరంగంలోని తండ్రిని దర్శించి అక్కడ నుండి సందేశం వినడానికి ఒక్క క్షణం చాలు. అనంతకాలం వేచి ఉండనవసరం లేదు. అంతరంగంలోని దైవశక్తి నుండి మాత్రమే సంప్రజ్ఞత సంప్రమిస్తుంది. మీరు అవిశ్రాంత యోధనిగా మీ అంతరంగంలోని దైవాన్ని సందర్శించడం కోసమే నా ఈ బోధనలంతా. ఎప్పుడైతే మీరు మీ అంతరంగంలోని ఒక మనిషి, ఒక దేవుడు, ఒక యూనివర్స్ ఎప్పుడైతే ఉన్నాడు అని మీరు నమ్ముతున్నారో అప్పుడే మీకు అన్ని సక్సెస్ అనేది వచ్చేస్తుంది. అది ఎలాగంటే మీరు ఎవరికి అడిగే అవసరం లేదు. మీకు మీరే మాట్లాడుకోండి. మీ ఆత్మను అడగండి. మీకు ఏదైనా కావాలంటే అది మీకు ఖచ్చితంగా ఇవ్వగలుగుతుంది. మీకు లేదా సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. కానీ దాని మాట వినకుండా మీరు తప్పుడు పని నెరవేర్చడానికి వెళ్తున్నారు. ఎప్పుడైతే మీరు మీ ఆత్మని, విశ్వాన్ని నమ్ముకుంటారో అప్పుడు మీరు ఖచ్చితంగా అంతా సవ్యంగా సంపూర్ణంగా జరుగుతుంది. అట్లీస్ట్ నీకు నువ్వు ఆలోచించే విధంగా మైండ్ని కరెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ నెగటివ్ని తగ్గించండి, పాజిటివ్ని మాత్రమే ఎక్కించండి. ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీరు అన్నీ మంచిగా జరుగుతాయి. మీ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.